స్పెసిఫిక్‌గా భారత్ విషయానికొస్తే, ఈ ఢిల్లీ రైట్స్ అప్పుడే ఇవన్నీ ఉన్నాయని ఢిల్లీ పోలీస్ చెప్పడం. సరే ఇదొక అంశం అయితే, రకరకాల యాస్పెక్ట్స్ ఎత్తుకొని ఫార్మ్ లాస్ విషయంలో గూడా కొంత తేడా వస్తోంది అనగానే వెంటనే ప్రధాని మోదీ వారు గూడా సారీ చెప్పడం ఇదంతా జరిగింది. అయితే మన దేశాన్ని గూడా ముక్కలు చేసే ప్రయత్నం జరిగింది. కానీ మనం ధీటుగా నిలబడడం వల్ల అవన్నీ మొత్తం డిస్పోజ్ అయిపోయాయి అనేది మనకు అర్థమవుతోంది. సో, ఇప్పుడు ఈవిడ తులసి గబ్బార్డ్ చెప్పిన సందర్భాన్ని డొనాల్డ్ ట్రంప్ ఒప్పుకున్నాడు అనే విషయాన్ని గనక చూస్తే, ఈ మన దేశాన్ని ముక్కలు చేసే పరిస్థితిని ఒప్పుకున్నట్టా? లేకపోతే ఆపేసుకున్నట్టా? లేకపోతే జరుగుతూనే ఉంటదా? ఎట్లా అర్థం చేసుకోవాలి భవిష్యత్తు? ఇప్పటికైతే అంటే మన దేశంలో ప్రయోగాలు చేశారు. హ్మ్. ఫెయిల్ అయిపోయారు. హ్మ్. అయిపోయారు. అవే ప్రయోగాలు. కానీ మనం మర్చిపోకూడదు. ఇది ఒక ప్రయోగశాలగా మారింది అమెరికాకు. హ్మ్. ఇక్కడ చేసిన ప్రయోగాలే ఇక్కడ సక్సెస్ కాకపోయినా, అలాంటివే ఇంచుమించుగా బంగ్లాదేశ్‌లో సక్సెస్ అయింది. లేకపోతే శ్రీలంకలో సక్సెస్ అయింది. నేపాల్‌లో సక్సెస్ అవును. అయింది. ఎందుకనంటే మీరు గనుక ఈ చార్ట్ షీట్‌లో చూసినట్టయితే డాక్యుమెంట్ మావోయిస్ట్ డాక్యుమెంట్ ఒకటి ఆ మధ్య బయటకొచ్చింది. ఆ డాక్యుమెంట్‌లో దీని యొక్క రిజిమ్ చేంజ్ ప్లాన్ ఆ డాక్యుమెంటే ఇచ్చింది. హ్మ్. మొన్నటి దీంట్లో బయటకొచ్చింది. దాంట్లో మేజర్‌గా ఏమన్నారంటే అర్బన్ యాక్టివిటీ అనేది ఒక ప్రత్యేకమైన దీంట్లో పెట్టి ఏం చేయాలి అని. అంటే రూరల్ యాక్టివిటీ వేరే, అర్బన్ యాక్టివిటీ. అర్బన్ యాక్టివిటీకి కావాల్సిన అన్నీ కూడా ఇప్పుడు నేపాల్‌లో జరిగిన అన్నీ ఇక్కడ ప్రయోగాలు జరిగాయి. ఉదాహరణకు మీరు జామియా ఇస్లామియాలో హ్మ్. అనేక మీటింగ్స్ జరిగినాయి. చెక్కా జామ్ జరిగిందక్కడ. లేకపోతే జేఎన్యూలో జరిగినాయి మీటింగ్స్. హ్మ్. ఇవన్నీ కూడా వీళ్ళిద్దరు కూడా ఈ ఇమాం షార్జిల్ ఇమాం, ఉమర్ ఖయ్యూమ్ ఉమర్ ఖలీల్. వీళ్ళ వీళ్ళ వీళ్ళంతా కూడా మీటింగ్స్ పెట్టారు. అవును. వీళ్ళే కదా మొత్తం ఇదంతా ప్లాన్ అంతా చేసింది. హ్మ్. కనుక ఈ జాంగీర్పూర్‌లో జరిగినటువంటి చక్కా జామ్ ఏదైతే ఉందో, హ్మ్. బంగ్లాదేశీ మహిళలను తీసుకొచ్చి అక్కడ ట్రైనింగ్ ఇచ్చారు. హ్మ్. అంటే నెక్స్ట్ రిహార్సల్స్ అన్నీ అక్కడ అయిపోయినాయి రగ్ గారు. హ్మ్. ఇప్పుడు ఇది 2020 ఫిబ్రవరిలో జరిగింది ఈ రైట్స్ అనేటివి. ఢిల్లీ రైట్స్. కానీ ఢిల్లీ రైట్స్ 2019లోనే రిహార్సల్స్ జరిగాయి. నేను ఓకే. చెప్పేవి ఇప్పుడు జామియా ఇస్లామియా ఇదంతా కూడా రిహార్సల్స్ జరిగాయి. ఆ ఓకే. తర్వాతనే ఈ బంగ్లాదేశీ ఉమెన్ అంతా కూడా సీన్ లోకి వచ్చారు రైట్స్ అప్పుడు. ఓకే. ఉమెన్ ను ముందల పెట్టి ఫైట్ చేయడము, స్టూడెంట్స్ ను ముందల పెట్టి ఫైట్ చేయడం, వీటన్నిటికీ ప్రయోగశాల ఢిల్లీ. హ్మ్. ఢిల్లీ రైట్స్ అనేది ఒక ప్రయోగశాల. చక్కగా సక్సెస్ అయింది. లించింగ్ జరిగింది రగ్గారు మీరు అవును. గుర్తుపెట్టుకోండి. అవును. ఢిల్లీలో మీరు ఆ సీనరీ మర్చిపోకూడదు. లించింగ్ జరిగింది. అక్కడ రతన్ లాల్ అనేటువంటి కానిస్టేబుల్ కొట్టి చంపారు. కాలువలో వేసి చంపారు. హ్మ్. రతన్ లాల్ అనే ఒక కానిస్టేబుల్ వీళ్ళంతా కూడా తర్వాత అంకిష్ శర్మ అనేటువంటి పోలీస్ ఆఫీసర్ 100 స్టాబింగ్ చేశారు. హ్మ్. తూట్లు పొడిచారు. హ్మ్. ఇవన్నీ కూడా వెల్ ట్రైన్డ్, ఇదంతా కూడా వెల్ ఎక్స్పెరిమెంటెడ్. ఇది ఒక ప్రయోగశాల ఢిల్లీది. హ్మ్. మోడీ మొండివాడు గట్టివాడు గనుక ఇక్కడ చెల్లలేదు. వాళ్ళు అనుకున్నటువంటి ఇది కాలేదు. ఫలితాలు లభించలేదు. ఇప్పుడు అందరూ జైళ్లలో ఉన్నారు. 5 ఏళ్లుగా కేసులు నడుస్తున్నాయి. బెయిల్ కొరకు అవస్థపడుతున్నారు. హ్మ్. ఇప్పుడు మొదటిసారి ప్రభుత్వం కూడా రిజిమ్ చేంజ్ ఎఫర్ట్స్ ఎలా జరిగాయి అనేది కేస్ షీట్ లో ఫైల్ చేశారు. సో, ఇప్పుడు ఇది మీరన్నట్టు మోదీ మొండివాడు అంటున్నాం గదా! సో, అది మనం చాలా సీరియస్‌గా దాన్ని స్పెసిఫిక్‌గా మాట్లాడుకోగలమా దేశంలో? ఎందుకంటే ఇప్పుడున్న స్ట్రాంగ్ ప్రభుత్వం వల్లనే మనం ఇది కాపాడుకోగలిగాం అన్న మాట ప్రతి ఒక్కళ్ళు చెప్పాలి గదా! మళ్ళీ దాన్ని పొలిటికల్‌గా చూస్తా ఉంటారిక్కడ. ఎస్. ఖచ్చితంగా చెప్పగలుగుతాం కదా. ఆర్గనైజ్డ్ రిజిమ్ చేంజ్ ఎఫర్ట్స్ అనేవి దీంట్లో ఉన్నాయి. హ్మ్. వెల్ ఆర్గనైజ్డ్ రిజిమ్ చేంజ్ ఎఫర్ట్స్ ఎక్కడెక్కడ జరిగాయి. ఇప్పుడు ఎన్ఆర్సి సిఐఏ ఇష్యూను టేకప్ చేశారు ఇక్కడ. అవును. ఇది ఎందుకు ఈ ఇష్యూ అంటే దీన్ని మతానికి, ఉద్యమానికి లింక్ కలిపారు. ఇష్యూను వాళ్ళు చూజ్ చేసుకునే పద్ధతిలోనే కుట్ర దాగే ఉంది. హ్మ్. ఎందుకు ఈ ఇష్యూని టేకప్ చేశారు అంటే, అదర్ సెక్షన్స్ ను మొబిలైజ్ చేయాలంటే చాలా కష్టం. వెల్ ఆర్గనైజ్డ్ కమ్యూనిటీ ముస్లిం కమ్యూనిటీ. హ్మ్. మోడీ అనే ఇమేజ్ హిందూ కమ్యూనిటీ. హ్మ్. కనుక హిందూ ముస్లిం ని ఈజీగా ఫ్లేర్ అప్ చేయొచ్చు. వెరీ సెన్సిటివ్ కదా. హ్మ్. కనుక ఇష్యూ సెలక్షన్ దగ్గర నుంచి దాన్ని ప్రయోగాలు చేసిన పద్ధతి కూడా మీరు కలకట్టాలో, తర్వాత అస్సాంలో, తర్వాత ఇక్కడ మెల్లగా వచ్చేసి హైదరాబాద్ ఓవైసీ ర్యాలీలన్నీ కూడా మీరు చూడండి, ముస్లిం డామినెంట్ ఏరియాలో పెద్ద పెద్ద ర్యాలీలు జరిగాయి. హ్మ్. ఇదంతా ఏంటంటే ఒకసారి దేశం అంతా దీన్ని స్ప్రెడ్ చేయడానికి ఎట్లా చేయొచ్చు అనేది ఇది వెల్ ప్లాన్డ్ ఇదంతా కూడా. కనుక ఓకే. మీరు కేస్ షీట్ లో అవే ఫైల్ చేశారు. ఇది ఓన్లీ ఢిల్లీ కన్ఫైన్ అటువంటి రైట్స్ కాదు ఇది. హ్మ్. దేశం అంతా యూత్ తిరగబడాలి. హ్మ్. యూత్ కామన్ యూత్ తిరగబడ్డారు కనుక ముస్లింస్ అయితే ఈజీగా ముస్లింలలో ఒక భయాందోళన మొదలు పెట్టారు. హ్మ్. ఇప్పుడు సిఏఏ అనేది ఎవ్వరి నాగరికతను సిటిజన్ తీసేసి కాదు. కాదు, తొలగించేది కాదు, కానీ ఒక తప్పుడు ఇచ్చేది. వర్షన్ తీసుకొచ్చారు. హ్మ్.
ఆ, ఇచ్చేది మాత్రమే ఇది మీకు కావాలంటే సిటిజన్షిప్ ఇస్తుంది. అది ఎవరికి 4 దేశాలు 5 దేశాల వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకి ఇస్తుంది. అవును. ఈ దేశంలో ఉన్న ముస్లిం కు సంబంధమే లేదు కదా. అవును. కానీ అక్కడున్న ఎటువంటి మైనారిటీలుగా ఉన్న వాళ్ళకి. ఎంత ఫియర్ కాంప్లెక్స్ క్రియేట్ చేశారు, భయంతో వచ్చారు ముస్లింలంతా పాపం. ఉమ్, వచ్చిన వాళ్ళందరూ చాలా మంది మెజారిటీ అమాయకులు, వాళ్ళు తెలియక ఉమ్, వచ్చారు. మాకేమవుతుంది, అయితే మమ్మల్ని ఉండనివ్వరా, ఇది మా దేశం కాదా, ఉమ్, మోడీ మమ్మల్ని చంపేస్తాడా అనేటువంటి ఆక్రోషంతో వచ్చారు. ఉమ్, ఇది దీని వెనకాల ఉన్నటువంటి కాన్స్పిరసీ. దేశంలో దంగాలు జరుగుతాయి, పెద్ద ఎత్తున సివిల్ వార్ వస్తుంది. ఇలాంటిది ఒక ఇమాజిన్ చేశారు. కానీ మన ఏజెన్సీస్ ఏవైతున్నాయో, సీక్రెట్ ఏజెన్సీస్ ఏవైతున్నాయో, ముఖ్యంగా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ చాలా బలంగా పనిచేశాయి, సమాచారం తీసుకున్నాయి. ఆ తర్వాతనే కొన్ని ఆర్గనైజేషన్స్, కేరళ సంబంధించింది ఇవి ఉన్నాయి కదండి, వాటిని బ్యాన్ చేయడం ఇలాంటివన్నీ చేశారు. దేశంలో ఇప్పుడు ఇలాంటివి ఏదీ లేవు. కనుక రిజిమ్ చేంజ్ ఎఫర్ట్, అమెరికా ఈ దేశాల యొక్క ఎఫర్ట్ ఉంది, కానీ ఇండియాలో సాగదు అనేది ఒకటి అర్థం చేసుకున్నా. ఓకే కానీ వాళ్ళు పాలసీ కూడా చేంజ్ చేసుకున్నారు కనుక లెట్ us హోప్ ఇండియాలో అలాంటివి ఇంకా జరగకపోవచ్చు. ఓకే. సో ఫైనల్గా సార్, ఇప్పుడు మీరు అన్న మాటకే ఇంకా కనెక్టివిటీగా ఫైనల్ కంక్లూజను, ఇప్పుడు తులసి గబార్డ్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ ఆవిడ చెప్పినంత మాత్రాన ఇది ఆగిపోతుంది, ఇదే వేదం అని మనం నమ్మగలమా? ఒక పాయింట్. రెండోది, భారత్ ఇప్పుడు సుఖంగా సౌఖ్యంగా క్షేమంగా ఉంది అని గుండెల మీద చేసుకొని మనం ఉండగలమా? ఈ రెండు విషయాలు సార్ కంక్లూజన్. మోడీ గారు ఉన్నంత కాలం సుఖంగా ఉండగలుగుతాం తప్పకుండా, ఎందుకంటే ఈ శక్తులు మళ్ళా వస్తాయి, ఓకే అయితే ఉండవు. ఇంకొకటి మన దగ్గర వీళ్ళందరికీ కూడా, ఉదాహరణకు మీరు 47లో మన మర్డర్ రేట్స్ కనుక, అఫీషియల్ మర్డర్ రేట్స్ మీరు తీసుకున్నట్టయితే ప్రపంచంలో తక్కువ ఉండే దేశాల్లో మనది ఒకటి. 1947లో పర్ ల్యాక్ 1 lakh పాపులేషన్ లో ఓన్లీ 2.5 2.6 జరిగేది. రంగారు మీరు 90s లో అది 7 కు 8 వరకు పోయింది. అంటే పర్ 1 lakh 8 మర్డర్స్ 10 మర్డర్స్ వరకు కూడా పోయింది. అయితే ఇప్పుడు మళ్ళా 2.42కు వచ్చేసిందండి మోడీ గారి పీరియడ్ లో. అంటే మధ్యలో ఎందుకు పోయింది అని అంటే, మీకు సిక్కుల ఉద్యమం జరిగింది, జమ్మూ కాశ్మీర్లో ఉద్యమం జరిగింది, అస్సాంలో ఉద్యమం జరుగుతుంది, ఆ దేశమంతా నక్సలిజం ఉంది. ఇలాంటి అనేక ఉద్యమాల కారణంగా ఫైరింగ్ జరగడం, ఇలాంటివన్నీ మర్డర్స్ జరిగాయి, మాస్ మర్డర్స్ జరిగాయి. మన దేశంలో మర్డర్స్ సంఖ్య తక్కువ. ప్రపంచంలో జపాన్ వీటితో సమానంగా మనం ఉంటాం. ఇప్పటికి కూడా మీరు అమెరికాది ఎంత ఉంది అని అంటే సుమారుగా 8 ఉంది వాళ్ళది, పర్ ల్యాక్ 8 ఉంది, మనది 2.2 ఉంది మనది. కనుక మర్డర్స్ మన దగ్గర చాలా తక్కువ. మోడీ గారు వచ్చాక ఇప్పుడు ఏమైందంటే, పూర్తిగా ఇంటెలిజెన్స్ కారణంగా వీరికి ఒక బాంబు పేలేటువంటి పరిస్థితులు ఇప్పుడు మన దగ్గర, నెలకొక బాంబు పేలే అవన్నీ ఏమీ లేవు. కనుక సేఫ్ గా ఉంది కంట్రీ. కానీ ఆ గ్యారంటీ ఉంటుందా అంటే చెప్పలేము, ఎందుకంటే వచ్చే ప్రభుత్వాల ఆధారంగా ఉంటుంది. ప్రభుత్వాలు వాళ్ళకు అనుకూలంగా ఉంటే వాళ్ళు స్టేషన్స్ పెట్టుకుంటారు, ఇక్కడ స్లీపింగ్ సెల్స్ ఇక్కడ పెట్టుకుంటారు పాత బస్సులో. ఇదంతా కూడా గతంలో జరిగినటువంటి హిస్టరీ. ఈజీగా బాంబే మీద దాడి చేయగలుగుతారు, ఈజీగా ఢిల్లీలో దాడి చేయగలుగుతారు, ఈజీగా ఒక రైల్వే ట్రాక్ మీద బాంబు పెట్టగలుగుతారు. ప్రభుత్వాలను పట్టి ఉంటుంది, మెతక వైఖరి ఉంటే. ఆయన చెప్పారు కదా, చిదంబరం గారు చెప్పారు కదా, బాంబే మీద దాడి జరిగిన తర్వాత యుద్ధం చేయకూడదు, ఇలాంటి లీనియంట్ పాలసీ కారణంగా అలాంటివి ఉంటాయి. కానీ ఇప్పుడు నేను అనుకుంటున్నాను అంత ఈజీగా ఉండదు. ఏదైతే రిజీమ్ చేంజ్ యొక్క పాలసీ, అమెరికా యొక్క ఆపరేషన్స్ ఇండియాలో అంత ఈజీగా ఉండకపోవచ్చు. అంత మాత్రం మనం సంతోషించవచ్చు. సార్, తులసి గబార్డ్ చెప్పిన మాటలు వింటే కొంచెం ఆనందంగా ఉంది. అంటే ఈ రెజిమ్ చేంజ్ ఆపరేషన్స్ వల్ల మేము కూడా ఏం సాధించలేదు, ఊరికే ఎనిమీస్ని తప్ప, ట్రిలియన్స్ ఆఫ్ లైవ్స్ లాస్ట్ అండ్ స్పెంట్ ట్రిలియన్స్, దీనివల్ల మాకేం రాలేదని చెప్పడం సంతోషమే. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, రెజిమ్ చేంజ్ అనే ఇంత పెద్ద సినేరియోని? సంతోషించాలి ముందుగా అయితే, ఎందుకంటే ఒక బలమైన దేశము కనుక ఒక చరిత్ర ఉంది దానికి. అనేక దేశాల ప్రభుత్వాలను, అంటే డెమోక్రటికలీ ఎలక్టెడ్ ప్రభుత్వాలను కూడా కూల్చినటువంటి హీన చరిత్ర అమెరికాకు ఉంది. కనుక అలాంటి అమెరికా ప్రపంచం అంతా కూడా కూసింది. మీరు ఇదొక పాలసీగా పెట్టుకున్నారు రిజిమ్ చేంజ్ అనేది, కనుక డీప్ స్టేట్స్ మీ దగ్గర వర్క్ చేస్తుంది, అన్ని దేశాల్లో వెళ్ళి పనిచేస్తుంది అని. వాళ్ళు ఎప్పుడు కూడా అఫీషియల్ గా దీన్ని నేను అనుకుంటాను వాళ్ళు యాక్సెప్ట్ చేసింది ఏం లేదు, పబ్లిక్ గా అనౌన్స్ చేసింది కూడా ఏం లేదు. రిజిమ్ చేంజ్ అనే పాలసీ ఉంది మా దగ్గర అని అన్నాడు, పబ్లిక్ గా అనౌన్స్ చేయడం లేదు. ఇప్పుడు మాత్రము తొలగిస్తున్నాము, ఇటువంటి పాలసీ నుంచి మేము దూరం అవుతున్నాము అని చెప్తుంటే, ఓహో ఈ పాలసీ మీరు అనుసరించారు అని అఫీషియల్ గా మీరు యాక్సెప్ట్ చేశారు. చాలా సంతోషం. అది ముందైతే దాన్ని సంతోషించాలి. ఇందులో నిజాయితీ ఎంత ఉంది అమెరికాకు,
నిజంగా ఈ పాలసీ అయితే ఎలక్షన్స్ లో ఇష్యూగా కూడా మార్చాడు. ట్రంప్ మాట్లాడాడు, మేము ఇది అనవసరంగా ఈ అమెరికా ఏదైతే ఇది ఇస్తుంది కదా, నిధులు ఇస్తుంది కదా, ఆ వాటిని అన్నిటిని కూడా ఆపేయాల్సిందే, అనేక దేశాలకు ఇస్తున్నాం ఇటువంటి వాటికి, కనుక దీన్ని ఆపాల్సింది, దీనివల్ల వచ్చేది లేదు పోయేది లేదు, అమెరికా యొక్క ఆర్థిక స్థితి కూడా బాగలేదు, కనుక మేము పాలసీని మార్చుకుంటాం. అనేక విషయాల్లో ఆయన కొత్తగా చెప్పాడు కదా ట్రంప్, ఇమిగ్రెంట్స్ విషయంలో కానీ లేకపోతే వీసా విషయంలో కానీ అనేక విషయాలు వాళ్ళు అనుభవించారు, దెబ్బతిన్నారు, కనుక ఆయన ఎన్నికల ఇష్యూగా చేశాడు, ప్రజలు కూడా దానికి ఆమోదం చెప్పారు. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే తులసి గబార్డే ఈ సబ్జెక్ట్ డీల్ చేస్తుంది కనుక తానే పబ్లిక్ గా వచ్చేసి మేము వీ వాంట్ టు చేంజ్ అవర్ పాలసీ అని అనౌన్స్ చేశారు. చాలా సంతోషం. అయితే పాలసీని షిఫ్ట్ చేస్తున్నాం అని కూడా అన్నది ఆమె. అంటే ఈ రిజిమ్ చేంజ్ నుంచి మేము పాజిటివ్ గా టర్న్ అవుతాం, మేము స్టెబిలిటీ కొరకు ప్రయత్నం చేస్తాం, ప్రభుత్వాలను నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాం అని ఒకటి, డిప్లొమసీని నమ్ముకుంటాం ఇప్పటి నుంచి మేము, అంటే మిలిటరీ ఇంటర్వెన్షన్స్ ను తగ్గిస్తాము లేకపోతే పూర్తిగా వదులుకుంటాం, వీ డోంట్ ఇంటర్వీన్ ఇన్ టు ది అదర్ కంట్రీస్, పర్టికులర్ గా మిలిటరీ ఇంటర్వెన్షన్ అసలే మేము చెయ్యము అనేటువంటి పద్ధతిలో ఆమె మాట్లాడింది. అయితే దీనికి కౌంటర్ ప్రొడక్టివ్ కూడా ఉంది, చాలా వాళ్ళ కంట్రీలోనే చాలా మంది మాట్లాడుతున్నారు, ఎందుకంటే కొన్ని గవర్నమెంట్స్ హార్డ్ కోర్ గవర్నమెంట్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఇచ్చేస్తాయి. సో తులసి గబార్డ్ స్వయంగా బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చేసి ఇలా చెప్పడం అనేది, అమెరికా ఈ పాలసీని మార్చుకుంటే చాలా గొప్ప విషయం. నిధులు ఇవ్వడము ఆపేస్తే వాళ్ళ యొక్క డీప్ స్టేట్ యొక్క వర్క్ ఆగిపోతుంది. అంటే నిధులు ఉంటేనే డీప్ స్టేట్ పనిచేస్తుంది. డీప్ స్టేట్ అంటే నాకు ఒక డౌట్ వచ్చింది సార్ ఇక్కడ, ఆవిడ తులసి గబార్డ్ చెప్పడం ఏంటంటే మేము దీనివల్ల మేము కోల్పోయింది ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ అండ్ చాలా జీవితాలు కోల్పోయారు, అంటే అక్కడ ఎక్కడైతే జరిగింది అదని, కానీ మేము దానికి ఫుల్ స్టాప్ పెట్టామంటే అంటే ఏం చేసినట్టు? జార్జ్ సోరోస్ని ఏమైనా ఖతం కొట్టినట్ట, లేకపోతే అరెస్ట్ చేసినట్ట, లేకపోతే ఫండ్స్ ఆపేసినట్ట, ఎట్లా అర్థం చేసుకోవాలి అంత ప్రపంచాన్ని ఆపడం అంటే? జార్జ్ సోరోస్ ఇవన్నీ కూడా ఏంటంటే అవుట్ సోర్సింగ్ కంపెనీస్ లాంటివి, ఇవన్నీ కూడా అంటే వీళ్ళ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తుంటాయి. జార్జ్ సోరోస్ అనేవాడు ఫండింగ్ ఏజెన్సీగా వీళ్ళు చెప్పిన ప్రభుత్వాలకు ఫండ్ అందిస్తాడు, తన పద్ధతిలో తాను ఇండైరెక్ట్ గా డబ్బులు అందించేటువంటి పనులన్నీ, కుట్రలు కుతంత్రాలకు అన్ని కావాల్సిన ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తారు. అలాంటి సోరోస్లు చాలా మంది ఉంటారు వీళ్ళకు, కనుక ఈ వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు ఇప్పుడు ఉపాధి ఉండదు, వాళ్ళకు ఫండింగ్ ఆగిపోతుంది కనుక ఉపాధి ఉండకపోవచ్చు, కానీ ఈమె చెప్తున్నది ఏంటంటే డబ్బులు మిగులుతాయి, వీళ్ళకి ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ అయితే మిగులుతాయి ఫస్ట్ గా. అయితే దీంతో డబ్బులు కూడా సంపాదించారు, అనేక దేశాల్లో సమస్యలు క్రియేట్ చేసి, యుద్ధాలు క్రియేట్ చేసి, వెపన్స్ అమ్ముకొని, వాళ్ళకు అవసరం లేని వెపన్స్ ను డంప్ చేసి, ఇలా వీళ్ళు అమెరికా బ్రతికిందే ఈ రక్తము, ప్రజల రక్తం మీద, విదేశాల యొక్క దీనిపైన. ఇప్పుడు కొత్తగా ఏదో మాట్లాడుతుంది ఆమె, కానీ ఇప్పుడేమో నష్టాల్లో ఉన్నారు, ఇంకా ఇప్పుడేదో బుద్ధి వచ్చింది అని అదేదో సామెత ఉంటుంది, బాగుండదు కానీ, కనుక ఎప్పుడో అంతా అయిపోయిన తర్వాత బుద్ధి వస్తే దానివల్ల పెద్దగా ఏమీ ఉండదు కూడా. అయితే ఆమె ఇంకో మాట కూడా ఏమన్నదంటే, మేము ఈ ఆపరేషన్స్ లో సమ్ టైమ్స్ మాకు అర్థమైంది అంటే దేర్ వాజ్ లాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఉదాహరణకు ఇండియాను ఆపరేట్ చేయబోయి ఒకటి చేయబోయి ఇంకోటి అవుతుంది, అంటే కౌంటర్ ప్రొడక్ట్ అవుతుంది అయ్యాయి చాలా మటుకు. అమెరికాకే అవి ఎనిమీస్ గా మారిపోయినాయి కొన్ని నేషన్స్. తర్వాత వీళ్ళు కూడా మేము ఒకటి అనుకుంటారు, ఇక్కడ మోడీ ప్రభుత్వం నిజంగానే ముస్లింలను వేధిస్తుందేమో అని ఒక ప్రచారం చేస్తున్నారు, నిజంగా ఉండొచ్చు అని కూడా నమ్ముతారు, కానీ వాస్తవానికి తర్వాత తెలుస్తుంది అలా ఉండదు అని తెలుస్తుంది. తెలిసినంత మాత్రాన ఉపమైతే ఉండదు. ఇలాంటి మేము మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాము, ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉండేది, ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ మాకు వేస్ట్ అయిపోయినాయి, చాలా సార్లు కౌంటర్ ప్రొడక్టివ్ గా ఉండేది. ఇంకా తర్వాత ఇంకో మాట కూడా అన్నది ఆమె, ఎండ్లెస్ సైకిల్ ఇది, అసలు ఒకసారి స్టార్ట్ చేస్తే దెర్ ఈజ్ నో ఎండ్ టు ఇట్, అంటే సైకిల్ ఆఫ్ రిజిమ్ చేంజ్ అనేది ఎండ్లెస్ గా ఉండేది, కనుక ఇదే ఒక పనిగా మాకు మారింది. అంటే ఓ రకంగా బుద్ధి వచ్చింది, తప్పు చేశాము అనేటువంటి ఇవన్నీ కూడా ఒప్పుకుంటున్నారు.